చదవచ్చు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని దయచేసి మనందరం కలిసి చదువుకోండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని మరి మనందరం కూడా కలిసి చదువుదాము. నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతమును వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి గమనించండి, దేవుడి సమయంలో మనతో మాట్లాడడానికి ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు. మరి మీరందరూ శ్రద్ధగా వింటున్నారని నేనైతే అనుకుంటా ఉన్నాను. మరి మన దేవుని మాటలు గమనించినట్లయితే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని మరి మనం చదివినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యాన్ని దేవుని బిడ్డలారా మరి గమనించినట్లయితే మన మధ్యలో ఎవరున్నారంటండి? ఎవరున్నారంట? మన మధ్యలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రాంగణంలో మనం సభ చేసుకుంటా ఉన్నాం. చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత దేవుని కృపను బట్టి ఈ ఆవరణంలో కొంచెం మనం ఇసుకేసుకున్నాం కాబట్టి కూర్చోవడానికి బాగుందనే ఉద్దేశంతో బయట మనం ఇప్పుడు ఈ రోజున సభ ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా? చెప్పాలి మీరే. ఉన్నాడా లేడా? ఆయన లేకపోతే ఈ రోజు మనం ఇట్లా ఉండలేం. హల్లెలూయా. ఇది మీరు గమనించాలి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం ఇంత సంతోషంగా ప్రభుని స్తుతించడానికి అన్ని చక్కగా ఏర్పాట్లు చేసుకొని ప్రభు సన్నిధికి మనము సమయానికి చేరువచ్చి పాటలు పాడి ప్రభు వాక్యాన్ని వినడానికి ప్రభు కృప చూపించాలంటే దాని అర్థం ఏంటంటే మన మధ్యలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దగ్గరగా చేతుల పైకి చెప్దాం, హల్లెలూయా. అయితే మన మధ్యలో ఉన్న దేవుడు ఒక క్వాలిటీ ఇక్కడ మనం చదివినాం. ఒక క్వాలిటీ ఏంటా క్వాలిటీ? ఆయన శక్తిమంతుడు, ఆయన పవర్ఫుల్ మ్యాన్. ఈ రోజున మనం గమనిస్తే దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. హీఈస్ ఎ మైటీ గాడ్. ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ఈ రోజున శక్తివంతుని దగ్గరికి శక్తి లేని వాళ్ళమైన మనం వెళ్తే శక్తి పొందుకుంటామా పొందుకోమా? చెప్పాలా? పొందుకుంటాము. ఎందుకంటే ఆయన దగ్గర ఏముందంట? శక్తిమంతుడు ఆయన. హీ కెన్ డూ ఎనీథింగ్. ఈయన ఏదైనా సరే చేయగలడానికి సిద్ధపడినటువంటి గొప్ప దేవుడు మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు మరి మన శ్రద్ధగా గమనించినట్లయితే ఈరోజు దేవుడు నిన్ను కూడా శక్తిమంతుడుగా చేయడానికి ఆయన నీ మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. నీ మధ్యలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారందరికంటే శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. మీ మధ్యలో మన పక్షం ఎవరున్నారు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మనకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన మధ్యలో ఉన్న దేవుడు మనం రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. సరే, రక్షించినాక మనకేమి ఇస్తాడంట? ఆయన రక్షించినాక ఆయన మనకేమి ఇస్తాడంట? బహు ఆనందముతో నీ యందు ఆయన సంతోషిస్తాడంట. మన మధ్యలో ఉండడమే మాత్రమే కాక నీ ద్వారా దేవుడు సంతోషపడాలని ఆశపడుతున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గరగా హల్లెలూయా. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించునంట. నీ యందు ఆయనకి ఏముందంటమ్మా? ప్రేమ ఉందంట. ఏముందంట అని నీ మీద? చూడండి, ఈరోజు మన మధ్యలో ఎంతో మంది వచ్చి పోతా ఉంటారు కదా. మన మధ్యలో ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది పోతా ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళు మనల్ని ఎల్లకాలం ప్రేమిస్తారని గ్యారెంటీ ఉందా? ఎక్కడుందండి? కానీ ఇక్కడ చూడండి, నేను ఏమంటున్నాడు? నీ యందు తనకున్న ప్రేమను బట్టి, అంటే ఆయనకు నీ నిన్న ఏముందంట? నీ మధ్యలో ఉండడం కాక ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడంట. గాడ్ ఈజ్ లవింగ్ యూ.
ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమకు మనం ఏం కావాలా? పాత్రులము కావాలా? హల్లెలూయా. ఆయన ప్రేమకు మనము తల వంచాలా? ఆయన ప్రేమకు మనము లోబడి బతకాలా? ఈరోజు ఆయన మన మధ్యలో ఉండి మనం రక్షిస్తా ఉన్నాడు, మనకు సంతోషం ఇస్తా ఉన్నాడు. మన సంతోషం చూసి ఆయన కూడా ఏమవుతున్నాడంట? హర్షిస్తా ఉన్నాడంట, సంతోషపడతా ఉన్నాడంట. ఆయన నువ్వు నవ్వుతే ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నవ్వుతున్నాడు ఆయన. మరి ఈరోజు నువ్వు ఎందుకు ఇంకా దిగులు ముఖాలు వేసుకొని, ఇంకా ఎందుకు ఏదో కోల్పోయినట్టు బాధపడతా ఉన్నావు? ఈరోజు ప్రభు నీ పక్షంలో ఉన్నాడు, నీ మధ్యలో ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. అడుగు, దేవా నీ శక్తి నాకు కావాలయ్యా. అయ్యా నీ శక్తి నేను చూడాలనుకుంటున్నానయ్యా. అయ్యా నీ పవర్ నేను చూడాలని ఆశపడుతున్నానయ్యా. నువ్వు విశ్వాసం అడిగితే దేవుని మహిమను, దేవుని శక్తిని కళ్ళారా చూడగలుగుతావు. హల్లెలూయా. అయితే నువ్వు దేవుని శక్తిని చూడాలంటే ఏం చేయాలంటే, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం చూడున్నాము అందరూ. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. దుష్టుల చెడుతనము మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. హల్లెలూయా. దుష్టుల చెడుతనం నువ్వేం చేయాలంట? మానుకోవాలా? నువ్వు పోవద్దు దుష్టుల దగ్గరికి, దుష్టుల సహవాసం వదిలిపెట్టాలా? నీతి గల వారిని దేవుడు స్థిరపరుస్తాడంట, యథార్థ హృదయాలను దేవుడు రక్షిస్తాడంట. రక్షిస్తాడు, రక్షించడా? రక్షిస్తాడు ఆయన. పైన ఒకటి లోన ఒకటి మాట్లాడితే దేవుడు ఒప్పుకోడు. ఏదైనా సరే యథార్థత, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా గద్దించడం, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు ప్రభు హెచ్చరిస్తాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడని? నీ మీద ఆయనకి ఏముందంట? ప్రేమ ఉందంట. ఏముందంట నీ మీద? ప్రేమ ఉంది కాబట్టి తిడతాడు, కొడతాడు, అరుస్తాడు, మళ్ళీ ముద్దుకుంటాడు, నేను ఎత్తుకుంటాడు, భుజం మీద ఎత్తుకుంటాడు. అంతేగాని కొట్టేసినగా వదిలేస్తాడా? ఇప్పుడు మనం బిడ్డను కొడతాము, కొట్టినాక మనం మళ్ళీ ఎత్తుకొని మనం భుజం మీద వేసుకోమా? చెప్పాలందరూ వేసుకుంటాము. ఎందుకంటే వాడు ఏడుస్తే మనకు బాధ, వాడు ఏడుస్తే వాడికి ఎక్కులు పెట్టి ఏడుస్తాడేమని మనకు భయము. ఈరోజు మరి దేవుడు మన అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించిన వ్యక్తి, మన నిమిత్తమై ప్రాణం పెట్టిన వ్యక్తి, మన నిమిత్తము రక్తము కార్చిన వ్యక్తి, మన నిమిత్తము శిలువలో యాగమైనటువంటి వ్యక్తి ఆయన నీ మధ్యలో ఉన్నాడంట. హల్లెలూయా. నీ మధ్యలో ఉన్న గొప్ప దేవుడు యేసయ్యా. తండ్రి నీ మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ నీ మధ్యలో ఉన్నాడు. వీళ్ళ ముగ్గురి పని ఒక్కటే, ఏంటంటే నిన్ను ప్రేమగా చూసుకోవడము, నిన్ను సంతోషపెట్టడము, నీకు వ్యతిరేకంగా రూపించబడి ఏ ఆయుధము వర్ధిల్లింపకుండా చూసుకోవడం, అంతే. హల్లెలూయా. నీకు ముందుగా వెళ్ళి నీ మార్గాన్ని స్థిరపరిచే దేవుడు, నువ్వు వెళ్ళే ప్రతి చోట నీకు తోడుగా నిలబడే దేవుడు. నీకు పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెనుల దెబ్బ తగలకుండా, ఏ అపాయం నీకు దరికి చేరకుండా ప్రభు నిన్ను రక్షించడానికి స్థిరమైనటువంటి వ్యక్తిలో ఆయన ఉన్నాడు. ఈ లోకంలో నీ అన్న నిన్ను రక్షించలేడు. ఈ లోకంలో నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ వంశము, నీ బలగము ఎవరు నిన్ను రక్షించలేరు. ఒక ఊర్లో అంట ఒక ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారంట. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారంట ఒక ఊర్లో. అయితే ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులకి ఒక విభేదాలు వచ్చి రెండు తెగలుగా విడిపోయారంట. ఏమయ్యారంట? రెండు తెగలుగా విడిపోయారంట. ఇప్పుడు వీడంటే వీనికి పడదు, వీనంటే వీనికి పడదు. ఇప్పుడు ఇంతకుముందు వీనితో పాటు ఉండే వాళ్ళందరూ వీని సైడ్కి వచ్చేసినారు, వీళ్ళే కొడుకుంటా ఉన్నారన్నమాట. ఒకరినొకరు రక్షించుకుంటున్నారా? ఏముంది లేరా, మనం ఒకటే అని అనుకుంటున్నారా? లేదే. నిన్న ఛాయ్ తాగుతారు, ఈరోజు ఏం చేస్తారు? ఛాయ్ లేకుండా ప్రాణాన్ని తీసేస్తా ఉన్నారు కదండి. మాటలతో ప్రాణం ఒక పక్కన ఇప్పుడు వదిలిపెట్టిన సంపడంలో ఇప్పుడు అంతా మాటలతోనే. మాటలే కత్తిపోట్లు అన్నమాట. మాటలే కత్తిపోట్లు, అవమానకరమైన మాటలు, ఎగతాళి మాటలు, వెరి చేష్టలు, దుష్టత్వము నుంచి నువ్వు మానితే, యథార్థంగా అంటూ నువ్వు ఉంటే, నీతి గలగా నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను రక్షిస్తాడంట. హల్లెలూయా.
పడిపోవు వారందరినీ లేపెడివాడవు నీవే ప్రభు, విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా కాయు రక్షక. హల్లెలూయా. పడిపోవు వారందరినీ ఏం చేస్తాడంట ఆయన? ఎట్లా లేవనెత్తుతాడు? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఆ గుంతలో ఎవడన్నా పడ్డాడు అనుకో, మన ఊరికే చేతులు ఎనికి పెట్టుకొని లేయిరా, నువ్వు లేచావులే, లేయిరా అంటావా? ఏం చేస్తాం? మన చెయ్యిని వానికి ఇస్తాం కదా. పొరపాటున వాడు మనల్ని లాగుతున్నాడు అనుకో, ఎక్కలేక మనల్ని లాగుతున్నాడు అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాము? వదిలేస్తామా? సావురా అనేస్తామా? వెంటనే ఏం చేస్తాము? ఏదైనా సపోర్ట్ తీసుకుంటాము, వాడిని ఎట్టయినా సరే ఏం చేయాలనుకుంటాము? పైకి లేపాలనుకుంటాము. ఈరోజున దేవుడు మనుషుల కంటే గొప్పగా లేవనెత్తాలని ఆశపడతాడు ఆయన. నువ్వు అనుకునేది రోజు నిజంగా కొంచెమే, నువ్వు అడిగేది ప్రభుని కొంచెమే. దేవుని జీవితంలో ఎన్నో చేయాలనుకుంటున్నాడు ఆయన. దేవుని స్థితిని ఎంతగానో దీవించాలని ఆశపడుతున్నాడు ఆయన. దేవుడు నిన్ను రక్షించి, సంరక్షించి, పోషించి, బలపరిచి, కాపాడి, దీవించి సమృద్ధిలోకి నడిపించాలని నా దేవుడు నిన్ను ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన నీ మధ్యలో ఉన్నాడు. చేతులు కట్టుకుని నిలబడి చూస్తా సినిమా చూడడంలే, నీ మధ్యలో ఉన్నవాడు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది మనతో పాటే ఉంటారు కదా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా చూస్తా ఉండే బతికే. కొంచెం సహాయం చేద్దాము, కొంచెం ఆదుకుందాము, కొంచెం రక్షించుదాము అని ఆశ ఉండదు కదండి. మనతో పాటు ఉన్నవారు మనకు ఎవరైనా సహాయం చేస్తారా? పోనీ మన వంశం మనల్ని ఎవరైనా సహాయం చేస్తారా? పోనీ మనకి ఏదైనా ఆపద వస్తే మనకు కన్నీళ్లు దుడిచేటువంటి వారు ఎవరైనా ఉంటారా? ఏమంటారు మాట? ఏమంటారు అంటే, ఏడు సాగు, ఏం ఆడదాని ఏడుసు నీకు కదా. కన్నీళ్లు దుడిసే వాళ్ళు ఉన్నారా? మన భుజము తట్టే వ్యక్తులు ఈరోజు లోకంలో లేరు. నీకు నా ప్రాణం అడ్డేస్తున్నటువంటి వారు ఈ లోకంలో లేరు. నీకు నేనున్నాను, నీకు ఏ ఆపద వచ్చినా నీకు అడ్డుగా నిలబడతాను అనే వ్యక్తులు లేరు. ఇంకా రక్షాబంధన్ ఎందుకు? రాఖీ కట్టేందుకు అన్నలకి? ఏమ్మా రక్షాబంధన్ అంటే ఏంది? ఇప్పుడు నీకు అన్న సత్యంతరకు తోడుగా ఉండాలా, నీ చెల్లెలకు నువ్వు సత్యంతరకు తోడుగా ఉండాలా. నీ చెల్లెలు ఇంటికి వస్తే నువ్వు ఒప్పుకోవు, మీ అక్క ఇంటికి వస్తే నీ భార్య ఒప్పుకోదు. ఇదేమి రక్షాబంధన్ అయ్యా? ఇదేమి తోడయ్యా? ఇదేమి రక్షించడం అయ్యా? ఏ రోజైనా నీ చెల్లెలు లేదంటే నీ అక్కనో లేదంటే ఎవరన్నా నీకు తెలిసిన వారు నీకు రాఖీ కట్టినప్పుడు వాళ్ళకి ఏదైనా బాగలేనప్పుడు తెలుసుకుని వాళ్ళకి స్పందిస్తాము? మనము స్పందిస్తామా? అసలు మనం ఏం ఆదుకుంటున్నాం ఇతరులని? ఏమంటారంటే మాకే లేదు కదా ఇతరులను ఆదుకోవడానికి అంటారు కదా. ఏమి లేకుండా ఈరోజు మన ఈ స్థితిలోకి వచ్చినామా? మాటలు మాట్లాడడం కాదు. నువ్వు ఈ లోకంలో ఎందరికైతే మేలు చేస్తావో నువ్వు దేవునికి అప్పించిన వాడు అవుతావు. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకై దేవుడు నీకు ఉపకారము చేస్తాడు. నీవు దేవుని కోసం ప్రయాసపడితే, దేవుని ప్రేమను 10 మందికి నువ్వు చూపిస్తే, దేవుని ప్రేమను నువ్వు 10 మందిని చాటింపజేస్తే, దేవుని జీవితంలో ఏ కొదువ ఆయన చేయడు. ఆయనని రక్షించాలంటే నువ్వు కూడా ఆయన రక్షణ వలయంలో ఉండాల్సిందే. గేటు దాటిపోతే మనం ఏం చేయగలుగుతామా? ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో కుక్కను కట్టేస్తాం. మన ఇంట్లో బాగా వినండి, బాగా మోజుపడే కుక్కను తెచ్చుకుంటాము. ఆ కుక్కను మన ఇంట్లో కట్టేసుకుంటాం. ఎందుకు? అది ఇంటి కుక్క. అర్థమవుతుందా? ఎప్పుడైతే దాన్ని మనం వదిలేసినాం అనుకో, పొరపాటున అది గేటు దాటి బయటికి పోయింది అనుకోండి, దాన్ని మళ్ళా మన ఇంట్లో తెచ్చుకోనికి ఇష్టపడతామా? ముందు మాదిరి మంచాలు ఎక్కి తొక్కుతూ ఇష్టపడతామా? ముందు మాదిరి మన మీద పడి ముద్దులు మూతి నాకుతా ఉంటే మనం ఒప్పుకుంటావా? ఏం చేస్తాము? నేను ఈ బతుకు బయటే, ఊరు కుక్కలకు అలవాటు పడింది. ఊరు కుక్క నువ్వు కూడా బయటికి పోంగా. నేను చెప్పేది మీకు అర్థమవుతున్నా? ఎప్పుడైతే దేవుని వలయములో, దేవుని సంరక్షణలో మనం ఉంటామో దేవుడు మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అయితే నువ్వు చేసే పొరపాటు ఏంటంటే దుస్తులతో సాంగత్యం చేసి
నీతి లేని వారితో సాంగత్యం చేసి మనుషులను ఆశ్రయిస్తావు, దేవుణ్ణి ఆశ్రయించకుండా. మనుషుల మీద ఆశ పెట్టుకుంటావు, దేవుని మీద ఆశ పెట్టుకోకుండా. మనుషులను చూపెట్టుకొని ఉంటావు, దేవుని మీద చూపెట్టుకోకుండా. మనుషులను అన్నలని, తమ్ములనని, బంధువులని, వారిని ప్రేమించి మనుషుల ప్రేమకు బానిస అవుతావు. మనుషులు నిన్ను మోసం చేస్తారు, దేవుని ప్రేమించవు, దేవుడు నిన్ను మోసం చేయడు. ఈరోజు మనము 2 రకాలైనటువంటి మార్గాలు మీ ముందర పెడితే మనం ఎంచుకున్న మార్గం ఏంటంటే లోకం అనే మార్గం మనము ఎంచుకొని బతుకుతా ఉన్నాం. దేవుడు చూపించే మార్గం మనం నడవలేం. ఎందుకంటే మనం ఈ లోకానికి దాసులమైపోయాము, దుష్టత్వానికి అలవాటు పడిపోయాము. ఆయన మన మధ్యలో ఉన్నాడని అసలు మర్చిపోయినాం మనము కదా. మర్చిపోయినారు లేదా అమ్మ? కొంతమంది సేవకుని పిలిపించుకుంటారు. బాగా వినండి. ఉదాహరణకి ఈస్టర్ పండుగ వచ్చింది అనుకోండి, యేసు ప్రభు ఏం చేశాడు ఆ రోజున? తిరిగి చెప్పాలా? సచ్చినాడా లేచినాడా? ఆ రోజు ఈస్టర్ రోజున లేచినాడు, సమాధి గెలిచినాడు. ఆ కృతజ్ఞతతో సేవకుని ఇంటికి పిలిపించి ఏం చేసుకుంటారు? అందరూ ప్రార్థన చేయించుకుంటారు. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు. ఆయన సేవకుడు ఎప్పుడైతే బయటకు వస్తాడో ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. పునరుత్థానుడైన యేసు ఉంటాడు. యేసయ్య సన్నిధి ఆ ఇంట్లో ఉంటది. తర్వాత వాళ్ళు నిజంగా దేవుడు ఉంటారా? వాళ్ళు దేవుడు మా ఇంట్లో ఉన్నాడు అనే భయం వాళ్ళకు ఉంటుందా? దేవుడు మా ఇంట్లో ఉండి మమ్మల్ని చూస్తూ ఉన్నాడు, ఆయన మా మధ్యలో ఉన్నవాడంట అనే భయం ఉంటుందా? సినిమాలు చూస్తారు, షికారులు చూస్తారు, బూతులు మాట్లాడతారు, వ్యసనాలు, ఎన్నెన్నో పాపాలు ఊబిలో చిక్కుకుపోయి పాపానికి దాసులమైపోయేటువంటి వారు అనేక మంది ఈ రోజున ఉన్నారు. ఈ రోజున లైవ్ లో చూస్తున్న వారు, లేదంటే యూట్యూబ్ లో చూస్తున్న వారు, ఇక్కడ కూర్చున్న మీరు, కల్లూరు గ్రామ ప్రజలు, కలవరి ప్రార్థన టీవీలో చూస్తున్న మీరందరూ కూడా నీ మధ్యలో దేవాది దేవుడు ఉన్నాడు. జాగ్రత్త, బి కేర్ఫుల్. మీ మధ్యలో ఉండేవాడు లోకంలో ఉన్న వారికి అందరికంటే శక్తిమంతుడు. నువ్వు చేసే ప్రతి పని ఎవరు చూస్తున్నారు? రేపు నీ గోడలు సాక్ష్యం చెప్తాయి, రేపు ఈ ప్రకృతి సాక్ష్యం చెప్తుంది, రేపు నీ గురించి అనేక మంది సాక్ష్యాలు చెప్పబోతా ఉన్నారు. జాగ్రత్త. ఈ లోకంలో మనం మహా అంటే 80 ఏళ్ళు బతుకుతామేమో, లేదంటే ఇంకా అధిక బలం ఉంటే బాగా తిండి, మంచి తిండి తిని 100 ఏళ్ళు బతుకుతామేమో. ప్రభు రాజ్యానికి పోగలుగుతామా చచ్చిపోయినాక? ఆ గ్యారెంటీ నీకుందా? ఆ నిరీక్ష నీకుందా? ఈ ఆడ చూసినాంలే నా సచ్చిన తర్వాత పరలోకం ఉందా, నరకం ఉందే, ఇప్పుడే సకరంగా బతకలేకపోతా ఉన్నాము. రోజు పనికి పోయి చావాలా, రోజు డబ్బులు లేక చావాలా, భూమి ఉండదు, ఎప్పుడు ఏం చూసినా శ్రమలే, రాత్రి నిద్ర పోవడం, పొద్దున్న లేచనే పోవడం, పరలోకం కథ ఎందుకు లేనా, ఈయనే మాకు సుఖం లేదు, ఆడేం సుఖపడతామన్నా మేము అని అంటారు కొంతమంది. ఈయనే సుఖపడాలా కదా, ఈయనే సుఖపడాలా అంటారు కొంతమంది. కానీ దేవుడు అంటాడు, ఈడ కష్టపడితే ఆడ మీకు సుఖం దొరుకుతుంది అంటాడు ఆయన. హల్లెలూయా. ఈడ కష్టపడాలా. నా నిమిత్తం ఎందరైతే శ్రమలు అనుభవిస్తున్నారో వారి నిమిత్తమై నేను అక్కడ సౌందర్య నగరాన్ని నేను నిర్మిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. ఆయన నీకు ఏ లోటు చేసే వ్యక్తి కాదు. ఈరోజు నీకు ఆహారం తక్కువ చేశాడా? నీకు ఇల్లు లేకుండా ఏమైనా చేశాడా? పోనీ నీకు ఏమైనా ప్రకృతి ఏమైనా లోపం పెట్టాడా? నీకు ఏం కొలువ చేస్తాడా? ఆయన మంచి పంటలు పండుతున్నాయి, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, గర్భఫలాలు కలుగుతూ ఉన్నాయి, వివాహాలు జరుగుతూ ఉన్నాయి, రాకపోకల్లో సహాయం చేస్తున్నాడు. ఎంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోవడం లేదు ఈ మధ్య కాలంలో. మరి నువ్వు క్షేమంగా ఇంటికి వస్తున్నావు అంటే అది ఎవరు నీ మధ్యలో ఉన్నట్టు? దేవుడు. ఆయన నీ పక్షాన ఉన్నాడు కాబట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు. ఆయన లేకపోతే నీ బతుకు ఏమవుతుందో ఆలోచించి. ఆయన నీ మీద ఏం చూపిస్తున్నాడంట? ప్రేమను చూపిస్తున్నాడంట. హల్లెలూయా. ప్రేమ కలిగి ఆయన ఎట్టున్నాడు? మళ్ళీ ఒకసారి చూడండి అన్నమాట. జెఫన్యా 3వ అధ్యాయం ఒకసారి చూడండి అన్నమాట. జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం చివరి భాగం చూడండి ఒకసారి. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి. ఏముందంట ఆయనకి నీ మీద? ఆయనకు నీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఎట్టున్నాడంట? శాంతంగా ఉన్నాడంట. ప్రేమ లేకపోతే శాంతంగా ఉంటాడా? మీరే చెప్పాలా, ఉంటాడా? ప్రేమ ఉంది కాబట్టి శాంతంగా ఉన్నాడు. కానీలే, మారుతాలే, ఎప్పుడో ఒకసారి జీవితం మార్చుకుంటాలే,
దేవుని సన్నిధికి వస్తానులే, పాట పాడతానులే, బాప్తిజం తీసుకుంటానులే, మందిరానికి క్రమం పోగొట్టుకోకుండా వస్తానులే, బలలో చేయి వేస్తానులే, నా మీద ఆశ పెట్టుకొని కూడి కంటే పరిగెత్తుతానులే అని శాంతముతో దేవుడు ఉన్నాడు. వెయిట్ చేస్తున్నాడు ఆయన శాంతము సహించిపోయింది అనుకో. ఇప్పుడు ఉదాహరణకి ఒక్కొక్కసారి మనకి ఏదైనా కోపం వచ్చింది అనుకో, అప్పుడు మనం ఏమంటాం? ఇంతవరకు నా శాంతం చూసినావు, ఇప్పటి నుంచి నేనేందో నీకు చూపిస్తా అంటామా? అంటాం. అంటే ఇంకా దాని అర్థమైంది, ఇంకా ఆ రోజు నుంచి ఇంట్లో బువ్వ ఉండదు. పొరపాటున భార్య అనింది అనుకో ఆ మాట, ఇన్ని రోజులు ఏదో మానంగా మర్యాదగా ఉండవని చేసి పెడతానని నీకు వంటలన్నీ, ఇప్పుడు నుంచి కానీ నువ్వు నా మాట వినలేదనుకో చూడు నీ కథ చెప్తా అనింది అనుకో భార్య. ఇంకప్పుడు ఇంట్లో భోజనం ఉంటుందా? దేశాలన్నీ బోలేసినట్టు అట్నే ఉంటాయి, బోలేసినట్టే. నూనె అయిపోదు, కూరగాయలు అయిపోవు, ఏమైపోవు. ఈమె మాత్రం ఎప్పుడు తింటుందో తెలియదు. భర్త వచ్చాడు కల్లా గిన్నెలన్నీ కడిగేసి నీట్గా ఉంటాయి అన్నమాట. ఏమి అన్నం వండలేదంటే నాకేం వద్దుబ్బా, నాకేం తినలే నేను అంటది. మరి నేను చేయలేను, ఎందుకు చేస్తా? నా మాట ఏమన్నా అంటే వాళ్ళని తిని బోగులని కడిగేసి ఎత్తి పెట్టుకోండి. హల్లెలూయా. చేసినారు అట్లాంటి పనులు ఎవరన్నా? కొంతమంది అయితే అన్ని వంటలు చేసుకొని గబగబ తినేసి ఎవడన్నా ఇంటికి గెస్ట్ వచ్చాడేమో, ఎవడన్నా అతిథి వచ్చాడేమో అని పటపట బోకులన్నీ కడిగేసి ఆడ పెట్టేస్తారు. ఏం చేసుకున్నాము అక్క అంటే, ఏం చేసుకోలేదు అబ్బా మేము. మీరేమన్నా మీరేం చేసుకున్నారు? మేము ఇదిగో పుల్లగూర చేసుకున్నాం. అది మాకు రొంతి అమ్మ అయితే నీ పుల్లగూర ఇది తిని కాక మళ్ళీ వాళ్ళు పుల్లగూర కూడా తింటారు ఇంట్లో ఏరీల్లో. గమనించినారా? శాంతము ఉంది కాబట్టి దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడంతే. కొంచెం బాధగా ఉన్నప్పటికీ కూడా దేవుడికి నీ మీద ఆయన కనికరము చూపిస్తానే ఉన్నాడు. నా బిడ్డ మారుతాడని, నా బిడ్డ నా దరి చేరతాడని, నా బిడ్డ నా రాజ్యానికి వస్తాడని దేవుడు ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 37, కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 40వ వచనము. దయచేసి అందరం కలిసి చదువుదాం. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారి యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షిస్తాడంట. హల్లెలూయా. అన్నా నేను ఈ పాపం మానలేకపోతున్నాను, కళ్యాణ్ అన్న మందు మానలేకపోతున్నాను, వ్యసనాలు మానలేకపోతున్నాను, ఆకు ఒక్కలు మానలేకపోతున్నాను, కానీ ఏం చేయమంటావు చెప్పు? బల్ల తీసుకోకపోతే బాప్తిజం తీసుకున్నా కాబట్టి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి తీసుకుంటాను అన్న. ఎట్ట మానుకోవాలో నాకు చెప్పన్నా అంటే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన భక్తిహీనుల చేతిలో ఉండి ఆయన నేనేం చేస్తాడంట? విడిపిస్తాడు. విడిపించినాక మళ్ళా భక్తిహీనులతో సాంగత్యము చేయకూడదు. భక్తిహీనులు అంటే ఎవరు? దేవుడు తెలిసి కూడా తెలియనట్టు ఉండేవాళ్ళు. మా ఊరికి సువార్త ఎప్పుడు చేసినారు యేసయ్య? మా ఊరికి ఎప్పుడు కళ్యాణ బాబు వచ్చి వాక్యం చెప్పినాడు కదా? కొంతమంది అంటారు కదా, మాకు సౌండ్ వినపడలే కళ్యాణ బాబు నువ్వు ప్రార్థన పెట్టినావు అని. ఇలాంటి మేము ప్రార్థనకు వచ్చిందాము కదా, తెలియనట్టు ఇక్కడ ప్రార్థనలు జరగవేమో అనుకున్నట్టు మాకు సౌండ్ వినపడలే కళ్యాణ్ బాబు, లేకపోతే వచ్చింది మేము కదండి. వీళ్ళు భక్తిహీనుల దగ్గర నుంచి విడిపింపబడలేరు. వీళ్ళు భక్తిహీనతకు అలవాటైపోయి భక్తులు కాస్త భక్తిహీనులుగా మారిపోతా ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఆశపడితే భక్తిహీనుల నుంచి ఆయన ఏం చేస్తాడంట? రక్షిస్తాడంట ఆయన. హల్లెలూయా. ఏం చేస్తాడంట? మనల్ని రక్షిస్తాడంట. హీ విల్ సేవ్ us. దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎక్కడైనా పనికి వెళ్ళామనుకోండి, ఏదైనా పని మీదకి వెళ్ళామనుకోండి, ఆడ నేను రక్షించేవాడు ఎవడన్నా ఉంటాడా? నేను రక్షించేవాడు ఎవడు ఉన్నాడు. కానీ నిన్ను కంటికి రెప్పలా రక్షించేవాడు ఒకడు ఉంటాడు. ఎవరు? దేవుడు నిన్ను కంటికి రెప్పలా కాచి కాపాడేటువంటి వ్యక్తి ఆయనే. చాలా మంది అంటారు కదా, క్షణములో తప్పైందబ్బా నాకు కదా, క్షణములో తప్పైంది నాకు ఆపద,
దేవుడు లేకపోతే ఈ పాటికి నేను చచ్చిపోయిందో. నోటి మాటలు కాదయ్యా, దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నన్ను ఇదిగో ఈ కొంచెం రక్షించినావు కదా, నీకు స్తోత్రం, నేను మోకాళ్ళకి ప్రార్థన చేయాలి నాయన. అది భక్తి అంటే. ప్రభు కోసం ప్రయాసపడాలా, ప్రభు కోసం వేగిరపడాలా. ఆయన నీకు సహాయుడై వారిని రక్షించును. యెహోవా శరణొచ్చున్నారు కనుక, యెహోవాను శరణొచ్చుంటే ఆయన మన ఏం చేస్తాడంట, రక్షిస్తాడంట. ఈరోజు మనం రక్షించే దేవుడు శక్తిమంతుడు నీ మధ్యలో ఉన్నాడు. నీ మధ్యలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఇశ్రాయేలు ప్రజల్ని మీరు బాగా గమనిస్తే, ఇశ్రాయేలు శిక్షను దేవుడు తొలగించి వారి శత్రువులను దేవుడు చెదరగొట్టిన తర్వాత దేవుడు వారిని ఒక స్థలానికి తీసుకెళ్లాలని అనుకుంటే వాళ్ళు వెళ్ళలేకపోయినారు కదా. దేవుడు ఎంతగానో ప్రేమ చూపించిన వాళ్ళ మీద. అన్నం అడిగితే అన్నం పంపించినాడు, ఎన్నో రకాలుగా నీళ్ళు అడిగితే నీళ్లు కానీ ఎన్ని అద్భుతాలు చేసినాడో. నిజంగా వాళ్ళ దేవుని ప్రజల మీద దేవుడు అయితే ఎంత ప్రేమ చూపించినాడో. కానీ వాగ్దానము దేశ భూమికి పోయింది కొందరే. మోషే ఒక పర్వతం మీదకి ఎక్కి చూశాడు కానాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశం. కానాను దేశం మొత్తం చూసినాడు మోషే, చూసినారా. కానీ మోషే పోలేకపోయినాడు, పాపం మోషే కూడా చనిపోయినాడు. ఆయన మీరు గమనించండి, దేవుని సేవలో మనం చనిపోయినా సరే నమ్మకంగా దేవుని కోసం కష్టపడాలా. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి తెలుసు, ఒక యవనస్తుడు ఉన్నాడు, సైమన్ పీటర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, శ్రీనివాస్ గారి కొడుకు. ఆ అబ్బాయి చర్చిలో పాట పాడుతూ 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 చచ్చిపోయినాడు. ఆ అబ్బాయి తెలుసా మీకు? యూట్యూబ్ లో మీరు చూడొచ్చు, పల్లె పల్లెల్లో అనే పాట ఉంటది. పల్లె పల్లెల్లో క్రిస్మస్ సంబరాలు అనే పాట మీద ఒక అబ్బాయి పాడాడు, సైమన్ పీటర్ అని. ఆ అబ్బాయి పాట పాడుతూ చనిపోయినాడు. ఆ వీడియో యూట్యూబ్ లో ఉందనుకుంటా. నేను వాళ్ళ నాన్నగారు నాకు కొంచెం పరిచయం, బాగా తెలుసు నాకు వాళ్ళ నాన్నగారు శ్రీనివాస్ గారు. హల్లెలూయా. ఆయన పాట పాడుతూ చనిపోయినాడండి. కానీ వాళ్ళ ఆయన వాక్యం ఆపలే. కొడుకు చచ్చిపోయాడు, పక్కన పడి సంఘం అంతా ఏడుస్తా ఉంటే నాయన వాక్యం చెప్తానే ఉన్నాడు. ఎందుకు? కొడుకు కంటే దేవుడు గొప్ప. హల్లెలూయా. అట్లాంటి సేవ చేయాలా. దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టుకొని ప్రభువుని గుడ్డిగా వెంబడించాలా. కొంతమంది అంటారు, అన్న సేవకు వస్తే దేవుడు ఏమైనా లోటు చేస్తాడేమో, అవమానాలు వస్తాయేమో, నిందలు వస్తాయేమో, తిన్నీకుంటదో ఉండదో, డబ్బులు ఏమైనా కొరత వస్తుందేమో, ఇప్పుడు ఏదో లక్షణంగా ఉంటాము, ఇట్నే ఉంటాములే, దేవుని సేవ మేము యాడ చేస్తామనుకుంటారు కొంతమంది. దేవుని సేవకు వస్తే అన్ని కష్టాలే, అన్ని నిందలే, అన్ని అవమానాలే. మనకు షార్టెడ్ అంత బంధువులు ఉన్నా కానీ ఆ షార్టెడ్ అంత బంధువులు మనకు ఉపయోగపడరు, సేవకునికి ఉపయోగపడరు. ఉపయోగపడతారా? ఉపయోగపడరు సేవకునికి. అసలు ముందు సేవకుని లెక్క చేరిల్లు, షార్టెడ్ అంత జనం ఉన్నాయి కానీ. ఎందుకంటే ఈయనకు భక్తిహీనత, కొరత, దేవుని మీద ఆశ లేదు. ఎవరి మీద ఆశ ఉంది వీళ్ళకి? రేపు మాపో కొత్త సినిమా రిలీజ్ అయితే దాని మీద ఆశ, కొత్త సీరియల్ వచ్చే దాంట్లో మీద ఆశ. కొత్త సీరియల్ వచ్చేవాడు ఈ వారం నుంచి యాడ్ వచ్చాడు, ఏమని వచ్చే వారంలో ఎదురింటి కోడలు పక్కింటి అత్త అని పెడతాడు టైటిల్లో. ఇంకా దాన్ని బెచ్చండి, ఎదురింటి కోడలు పక్కింటి అత్త అంట, ఎదురింటి కోడలు పక్కింటి అత్త అంటే ఏందో సీరియల్ అంట. చూద్దాం పారి 7:30 అంటాడు వాడు. ఎన్ని గంటలకు సీరియల్? 7:30కు సీరియల్ చూసి 8 గంటలకు బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చారు కొంతమంది ఉన్నారు. ఇంకా దరిద్రులు లేరా? సీరియల్ చూసే చర్చికి వస్తారు, సినిమాలు చూసే చర్చిలకు పోతారు. ఆదివారం పూట అయితే పెద్ద ఘోరం ఏంటంటే ఉదయం అంతా చర్చిలో ఉంటారు, అటుంచి అటు ఏడన్నా భోజనం చేసి మధ్యాహ్నం హోటల్లో 2 గంటలకు సినిమాకు పోయి ఇంటికి వచ్చే వాళ్ళు ఉన్నారా? మా క్రైస్తవులు లేరా? ఉన్నారా లేరా? దేవుని ఆలయంలోనే దొంగ కన్నీరు, దేవుని ఆలయంలోనే దొంగ ఏడుపులు, భక్తి పాటలు దేవుడు చూస్తున్నాడు. ఆయన మీ మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడా లేడా? నువ్వు దొంగ ఏడుపు దేవుడు కనుక్కోలేడా? నీ భక్తిహీనత, నీ వేషధార క్రైస్తవ జీవితము దేవుడు గ్రహించలేడా? ఒకరోజు నా ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే బాగా వినండి. సంఘంలో అంట, దేవుని మందిరంలో పాస్టర్ గారు అన్నారంట. పాస్టర్ గారు వాక్యం చెప్పినాక ఒక మాట అన్నాడంట అందరితో.
అమ్మా ఇక్కడ ఎవరన్నా మీలో పనిచేసే వాళ్ళు ఉంటే గినా ఇదిగో ఈడ పలానా యాంప్లిఫైర్ పెట్టుకోవడానికి ఒక అరుగు కట్టాలమ్మా అన్నాడంట. ఏం కట్టాలంట? ఒక అరుగు కట్టాలా అని అన్నాడంట. ఎవరు? పాస్టర్ గారు అన్నారంట. అయితే ఒక కుటుంబం ముందుకు వచ్చిందంట. ఏమని? మేము కడతామయ్యా అని వచ్చారంట. అయితే వాళ్ళు ముందుకు వచ్చాక పాస్టర్ గారు సరే నువ్వు చెయ్యవయ్యా, నువ్వు ముందుకు వచ్చినావు చెయ్యి అంటే పని స్టార్ట్ చేసినాడంట. పని స్టార్ట్ చేసినాక అతను ఎన్నో పనులు ఉండి ఆ పని మర్చిపోయినాడు. మందిరం మర్చిపోయినాడు, చర్చి మర్చిపోయినాడు, దేవుని పని చేయాలని మర్చిపోయినాడు. ఎన్నోసార్లు ఆ పాస్టర్ హెచ్చరించినాడంట. అయ్యా నువ్వు ఒప్పుకున్న పని చక్కగా చేసుకుని వెళ్ళిపోయా, నీకు ఇబ్బంది లేకుండా దేవుని కృప చూపిస్తాడు, దేవునికి శాంతిని ఇస్తాడయ్యా, నీకు దేవుని శాపం ఉండదని దేవుడు హెచ్చరించాడంట సేవకుని ద్వారా. అయితే అతను లెక్క చేయలేదంట. మీరు బాగా వినండి. అయితే అతను లెక్క చేయలేదంట. లెక్క చేయనప్పుడు ఆ వ్యక్తి ఒకానొక రోజు నాకు చిన్న యాక్సిడెంట్ గురై కింద పడ్డాడంట. చిన్న యాక్సిడెంట్ అంట, అంతే. బండి స్లోగా పోయి బండి కింద పడినాడంట, అంతే. కింద పడగానే మోకాలకు చిన్న గీతలని గీసుకున్నాయంట. ఏం కాదులే అని చెప్పి లేచి నడిచినాడంట. నడిచి అట్టాడి తిరిగేసరికి ఒక రోజంతా బాగుండిందంట. రెండో రోజుకి మాత్రం వాపు వచ్చిందంట. మూడో రోజుకి హాస్పిటల్ పోతే మోకాలు చిప్పే తీసేయాలన్నారంట. ఏమన్నారంట? మోకాలు చిప్పే తీసేయాలన్నారంట. అప్పుడు డాక్టర్ గారు అవునా సార్ ఎట్టు కూడా సాయం చేయండి సార్ అంటే లేదు లేదు తీసేయాల్సిందే. అప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చెయ్యే. పాస్టర్ గారు నాకు పలానా యాక్సిడెంట్ అయింది పాస్టర్ గారు, ఇదిగో నాకు ఇట్లా మోకాలు చిప్ప తీసేయాలంటున్నారు, ఇంక నేను జీవితం నడచలేనంట, వికలాంగుని అయిపోతున్నాను, నేను ఏం చేయమంటారు చెప్పు. ఇప్పుడన్నా వచ్చి అరుగు కడతావా కట్టవా? ఏమన్నాడంట? ఇప్పుడన్నా వచ్చి అరుగు కడతావా కట్టవా? అరుగులో ఉంది నీ బతుకు. దేవుని పని పూనుకున్నాక ఎవరమైనా సరే సత్యంత వరకు దేవుని పని చెయ్యాల్సిందే. లేదంటే దేవుని పని భుజం మీద కూడా ఎత్తుకోకూడదు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఈరోజు నేను రాజశేఖర్ మధ్యాహ్నం మాట్లాడుకున్నాం. ఏమనుకున్నాం తెలుసా? రాజశేఖర్ ఇప్పటికి 5 ఏళ్ళు అయింది సేవ చేయబట్టి. దేవుడు ఈరోజు ఇంత మందిరం లేపినాడు. ఇంకొక 100 ఏళ్ళు చేద్దాం బతుకున్నంత కాలం దేవుని సేవ. ఇట్నే ఉంటుందా రాజశేఖర్ అన్న? ఏమన్నాడు రాజశేఖరు? ఎందుకుంటదన్నా? 5 ఏళ్ళకి ఇంత ఉంటే ఇంకొక 5 ఏళ్ళకు దేవుడి అన్నో పెడతాడన్నా. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇంత జరగాలంటే సత్యంత వరకు నమ్మకంగా ఉండాలా. నేను చేయలేనులే ఈ సేవ. ఇందని ఒక పాట బాగానే కదా, భారమైన ఈ సేవను ఇక చెయ్యలేనని అనుకొనగా కృపాకనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. హల్లెలూయా. ఆయనే ప్రధాన యాజకుడై మనకు నేర్పిస్తాడండి, ఇటు చేయి అటు చేయి అటు చేయి ఇటు చేయి అని. అప్పుడు పాస్టర్ అన్నాడంట, వచ్చి అరుగు కడతావా చెప్పు. అప్పుడు అన్నాడంట, ఏదో చిన్న పనులే రొంచేపటి వచ్చి చేసిపోదాం అనుకున్నా పాస్టర్ అయ్యా, నాకు సమయం కుదరక చేయలేకపోయినా దేవుడు ఇంత కోపం చూపించని అనుకోలే, ఇంత శాపం చూపించని అనుకోలే అని అన్నాడంట. జాగ్రత్త. దేవుని పని ఎవరమైనా మనం పూనుకుంటే దేవుని సొమ్ము కొంచెము నష్టపోయినా దేవుని కోపము మనకు తెలియకుండా మన జీవితంలో జరిగిపోతుంది. తెలియకోకుండానే జరిగిపోతాయి శాపాలు. దేవుని కోపం ఎట్టుంటదంటే నువ్వు ఊహించని రీతిలో క్షణమాత్రంలో అయిపోతుంది నీ జీవితం. తారుమారు చేస్తాడు ఆయన. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆలోచన చేయి. నీ కడుపును పుట్టిన బిడ్డ నీకు ఉపయోగపడలేదంటే నువ్వేమంటావు? నీ మాట ఇనలేదనుకో నువ్వేమంటావు? నువ్వు నా మాట ఇల్లా, నీ బతుకు నువ్వు బతుకోంగా, ఏమైనా చేసుకో, సావు బతుకో, నీ ఇష్టం, నువ్వు మా కొడుకు కాదనుకుంటావు, ఇంకా అయిపోయా. దేవుని పని నిర్లక్ష్యం చేసిన వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఏం చూస్తాడంటే దేవుని ఉగ్రతను చూస్తాడు. దేవుని పనిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని పని ఎవరు నిర్లక్ష్యం చేస్తారు? దుష్టులతో సాంగత్యం చేసేవాళ్ళు. చర్చికి పోవాలన్న మనసు రాదు, దేవుని పని చేయాలన్న మనసు రాదు. చర్చికి ఎవరన్నా వెళితే పోనీయకుండా ఆపడము. కొంతమందికి అలవాటు ఉంటుంది, ఏమైనా రా చర్చి క్రికెట్ ఆడదాంరా, ఈడు కూడా ఎగేసుకుని పోతాడు. అంతవరకు చర్చికి రెడీ అవుదాం అనుకుంటాడు పొద్దున్న నుంచి. తీరా ఎవడో ఒకటి ఫ్రెండ్ వచ్చి బండి వేసుకుని కీకీ కీకీ అని ఆరం కొడితేనే ఎగురుకుంటా పోతాడు అన్నమాట, గాలిపటం మాదిరి. ఇంకా గాలిపటం ఇంటికి రాదు, అట్నే పోతుంటది గాలికి. ఇంటికి వస్తుంది ఆ గాలి రాదు. అమ్మ పోతుంది టార్చ్ లైట్ వేసుకొని, ఆడున్నావురా కొడక, ఈ ఆడున్నావురా నాయనా అని. ఈవిడ ఆడుంటాడు, తాగి కంప చెట్లలో పనుకొని ఉంటాడు. ఇంకా
పొద్దున్న పోయింటాడు తిరగడానికి, వచ్చిన లెక్కతో కడుపు నిండుతా కుండ నిండుతా వేసుకుంటాడు. ఏంది? మందు, సారాయి. కొంతమంది అంతే, పొద్దునంతా కష్టపడి పని చేసుకొని వస్తారు, ఆ వచ్చిన సొమ్ము రూపాయి కూడా ఇంట్లో ఇయ్యరు, మొత్తం అన్ని ఆడ ఇచ్చేసి వస్తారు మందు షాప్ అంగట్లో. వానికి ఏదో బాకీ ఉండేట్టు మనం కదా, ఖచ్చితంగా వానికి బండి ఆగాల్సిందే. కిక్కి ఉందా? ఉంది, తీసుకో. చూసినావా? మళ్ళీ వానికి కాదు గిరాకీ, మళ్ళీ ఇంకొకటి గిరాకీ. ఎవరికి? పకోడానికి, బజ్జీలోనికి, వాటర్ ప్యాకెట్లు, ఎన్నోగా ఎన్ని గిరాకీలో. ఇంటికాడ ఒకవేళ భార్య, ఏమయ్యా పొదుపు కట్టాలా, డబ్బులు ఏమన్నా ఉందా, ఇచ్చావా అంటే, ఏంది పొదుపే, పోయిన నెల కట్టినావు కదా, ఇంకా ఎన్ని కంతులు ఉన్నాయి. ఇది టెన్షను, కానీ భయం ఉండదు. నాకు నా కూతురు అంటే బలిష్టం, నా కొడుకు అంటే బలిష్టం, నా భార్యకి ఏ లోటు లేకుండా చూసుకుంటా. ఒకవేళ పోయి భార్యని అడిగినాం అనుకో, వాడిని తలకాయ వాడు తాగి తెచ్చాడు, మమ్మల్ని ఏం పట్టించుకుంటాడు. చూసినారా? వీళ్ళకి దేవుని భయం ఉండదండి. దేవుని లాగా వీళ్ళు జీవించలేరు, దేవుని వల్ల వీళ్ళు బ్రతకలేరు. భక్తిహీనతలో నుంచి దేవుడు నిన్ను విడిపించును గాక. హల్లెలూయా. దేవుని పనిని అశ్రద్ధ చెయ్యొద్దు. నీ శక్తికి మించి నువ్వు దేవుని పని చెయ్యాలా, దేవుని పనిలో నువ్వు పూనుకోవాలా, ఆయన కాణిని మోయడానికి సిద్ధపడాలా, లేదంటే నష్టపోతావు. ఈరోజు మనకి బతుకునిచ్చింది ఎవరు మనకి బతుకునిచ్చింది? మీ అమ్మ, మీ నాయన. ఎంతో మంది గొడ్రాళ్ళు ఉన్నారు పాపం, పిల్లలు లేక 10 ఏళ్ళు 20 ఏళ్ళు కదా, పిల్లలు లేక ఏడుస్తా ఉన్నారు. కానీ నీకు పెళ్ళైన మొదటి సంవత్సరంలో మీ అమ్మ నిన్ను కనింది, పెళ్ళైతేనే 3వ సంవత్సరానికి నిన్ను కనేసింది కదా. ఎవరిచ్చిన బహుమానం అది? మరి నీకు దేవుడు జీవితం ఇస్తే, నీ లైఫే ఒక గిఫ్ట్, నీ జీవితమే ఒక పెద్ద బహుమానం దేవునికి ఇస్తే, ఆయన కోసం బతికి నీకు ఆలస్యం చేస్తావేంది? బాగా వినండి. ఇప్పుడు నాకు ఉదాహరణకి మీరు ఏదైనా ఒక వాచ్ తెచ్చిన గిఫ్ట్ ఇచ్చారనుకో, ఒక వాచ్ తెచ్చి మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, అర్థమైందా? ఇప్పుడు ఆ గిఫ్ట్ ఎవరిది? నాదా? మీదే కదా. మీరు నాకు ఇచ్చినారు, ఆ గిఫ్ట్ ఎవరు ఇచ్చినట్టు? మీదే. అయితే ఇప్పుడు ఆ గిఫ్ట్ నేను చూసుకున్నప్పుడల్లా నాకు మీరు గుర్తొస్తారా, గుర్తురారా? చెప్పాలమ్మా. టైం ఆన్ చేసినప్పుడల్లా ఇది బాగుందా, ఎవరన్నా పొరపాటు బాగుందనుకో, ఇదిగో మేరీ కొనిచ్చింది వాచ్, ఆన్లైన్లో కొనిచ్చింది 2 వాచీలు. హల్లెలూయా కదా. అంటే ఇప్పుడు ఈ వస్తువును చూస్తానే ఆ వ్యక్తి గుర్తు వస్తున్నాడు, కానీ నీ బతుకుని ఇచ్చిన దేవుణ్ణి నిన్ను చూసుకుంటా ఉంటే నీకు దేవుడు గుర్తు రావడం లేదా? ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం. రాత్రి అయితే పాపము, పగలైతే కష్టము, రాత్రి అయితే పాపము, పగులైతే కష్టము. సుఖము లేని జీవితం, నెమ్మది లేని జీవితం, మనశ్శాంతి లేని జీవితం. నిలబడడానికి స్థలం లేదు, కూర్చోడానికి స్థలం లేదు. రాత్రి పగలు ప్రయాసే. ఏం సంపాదించావంటే, ఏముంది నాకా, నా చుట్టూ అప్పులే ఉన్నాయంటివి, అవునా కదా? పోనీ నీ భార్యకి కొనిచ్చావంటే, ఏం కొనేది, ఇంకా అమ్ముకుంటున్నావు ఇంట్లో అన్ని. ఇదేనా సమృద్ధి అంటే? ఇదేనా నెమ్మది అంటే? ఇదేనా మనశ్శాంతి అంటే? దేవుని యొద్దకు రండి, ఆయన మీ మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. కనుక్కోండి, మీ మధ్యలో ఎవరున్నాడు? మీ మధ్యలో ఉన్నవాడు ఆశామాష వ్యక్తి కాదు. మీ మధ్యలో ఉన్నవాడు నువ్వు అడిగితే చాలు, నీ ముందర కొండను తెచ్చి పెడతాడు ఆయన, నీ ముందర పర్వతాన్ని తెచ్చి పెడతాడు ఆయన. నువ్వు అడిగేవి చిన్నది కావచ్చు, ప్రభువు నీ జీవితంలో గొప్పవి చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఒక రోజు అంటే బాగా వినండి, ఒక ఇంట్లో ఒక పేద విధవరాలు ఏడుస్తా ఉందంట. నీళ్లు గారుతా ఉన్నాయంట, ఇంట్లో నీళ్లు గారుతా ఉన్నాయంట వర్షానికి. అడుగుతా ఉందంట పేద విధవరాలు, అయ్యా నాకు ఇల్లు అయ్యా, ఒక మంచి చిన్న ఇల్లు చాలు, తలదాచుకుని ఒక చిన్న రూమి అయ్యా చాలు అని 10 సంవత్సరాలు ఏడిచిందంట. ఎన్ని సంవత్సరాలు ఏడిచిందంట? 10 సంవత్సరాలు ఏడిచిందంట. అయితే ఈ మధ్య కాలంలో నాకు జగన్ అన్న ఇల్లు వచ్చిందంట. హల్లెలూయా. ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది, 10 ఏళ్ళు ఏడిచిన కళ్యాణ్ బాబు, నేను ఇల్లు లేక వాకిలు లేక ఒక తాటాకులు తెచ్చుకొని ఇంటి రేకుల మీద వేసుకున్న రోజులు నాకు గుర్తున్నాయి. ఈరోజు నాకు ఒక ఇల్లు వచ్చింది, నాకు దేవుడు నాకు ఇచ్చినాడు. ఎన్నేళ్ళు ప్రార్థన చేసింది? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇల్లు కావాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? నీ జీవితం బాగుపడాలంటే ఏం చేయాలా?
నీకు ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? దేవుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలంటే, ఆయన నీ స్థితిలో ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయాలంటే నువ్వు ప్రభుని ఒకటే అడగాల, ప్రభువా నా మధ్యలో నువ్వు ఉన్నావు, లోకంలో ఉన్న వానికంటే నీవు గొప్పవాడవు ప్రభు అని నువ్వు దేవుని ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు దేవుని ఇంకా మహిమ ఐశ్వర్యంలో కానీ నిన్ను నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుని ప్రార్థన అందరూ కూడా మోకరించండి, అందరూ ఏకీభవించండి ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ సన్నిధిలో చేరి ప్రభా నీ నామాన్ని స్తుతించే ధన్యత, ఆరాధించే ధన్యత ప్రభా నీవు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రము ప్రభా. ఎందరైతే మరి ప్రభా నీ బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారో వాక్యపు వెలుగులో వారు నడిపించండి అయ్యా, గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా, నీకు స్తోత్రం ప్రభా. ఎందరైతే మరి నీ బిడ్డలు ప్రభా నిన్ను వేడుకుంటున్నారో, ఎందరైతే ప్రభా నీ బిడ్డని అడుగుతున్నారో, మా మధ్యలో ఉండమని అడుగుతున్నారు నాయన, మరి మీరు వారి మధ్యలో మీరు నివసించండి అయ్యా. అయ్యా వారి మధ్యలో నివసించి వారిని మీరు రక్షించండి అయ్యా. నిజంగా నీ ప్రేమ ఎంత గొప్పదో యేసయ్యా, నీ ప్రేమను వర్ణించలేం ప్రభా. నీ ప్రేమకు ఏమిచ్చినాను నీ రుణాన్ని మేము తీర్చుకోలేము తండ్రి. గొప్పవాడా అనువాడా నీకు స్తోత్రము నాయన, రాజులకు రాజా ప్రభులకు ప్రభా నీకు స్తోత్రము తండ్రి. నిత్యం గాన ప్రతి గానముల చేత నీ బిడ్డలు ప్రభా మేము నిన్ను కొనియాడినట్లుగా సహాయం చేయి ప్రభా. దుష్టత్వం నుంచి మాకు విడుదల కలిగించయ్యా. నీ యందు మేము స్థిరపరచబడి నీ యందు మేము బలపరచబడినట్లుగా మాకు సహాయం చేయండి అయ్యా ప్రభా. నీ బిడ్డలు ఎందరైతే నేను ఆసక్తితో అడుగుతున్నారో, వేదనతో అడుగుతున్నారో, ఎందరైతే కన్నీరుతో కోరుకుంటున్నారో ప్రభా మరి వారి ప్రతి ప్రార్థన నువ్వు ఆలకించండి అయ్యా. అయ్యా తండ్రి గొప్పవాడా నీకు స్తోత్రం ప్రభా. రాజులకు రాజా నీకు స్తోత్రం తండ్రి ప్రభా. నీ బిడ్డలమైన మా అందరి ఎడల నీ కృప చూపించండి. నీ సహాయం మాకు కావాలయ్యా. మాకు కావలసిన ఆరోగ్యం, మాకు కావలసిన శక్తి, మాకు కావలసిన బలము నీవు మాకు అనుగ్రహించండి తండ్రి. కృపతో నింపండి, బలపరచండి, సహాయం చేయండి ప్రభా. నీ నామానికి మహిమకరంగా నీవే జరిగించమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ దీవించని ఆశీర్వదించమని వేడుకుంటూ చేరిన వారందరినీ, గూగుల్ మీట్ లో చూస్తున్న వారిని, యూట్యూబ్ లో వీక్షిస్తున్న వారందరినీ కూడా ప్రభా నీవే దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.